ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఇట్లా వేసుకోవడం వల్ల 4 లక్షల దాకా వచ్చింది షెడ్ మొత్తం. 4 లక్షలు. అదే ఎలివేటెడ్ షెడ్ చేయాలంటే ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది, 15 లక్షల దాకా వస్తుంది. 15 లక్షల దాకా వస్తుంది. 2 లక్షల దాకా 2 లక్షల దాకా మిగిలింది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అల్వాల గ్రామం, పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లాలో మనము ఈరోజు ఉండడం జరిగింది. మన పక్కన ఉన్న రైతు పేరు వచ్చేసి కురుమూర్తి గారు. ఈ రైతు ఫస్ట్ వచ్చేసి మోటార్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆవులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి పొట్టేళ్ల పెంపకం అనేది చేస్తున్నారు. ఈ పొట్టేళ్ల పెంపకం కూడా ఇంతకుముందే మనకు నిన్న బక్రీద్ అయిపోయింది కదా, ఈ బక్రీద్కు అనేది ఒక బ్యాచ్ తీసేయడం జరిగిందని మనకు తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి 100 పొట్టేళ్ళు ఉండడం జరిగిందని మనకు తెలియజేశారు. అయితే ఈ 100 పొట్టేళ్ళ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు తీసేసిన బ్యాచ్కి ఎంత లాభం వచ్చింది, వీటి మెయింటెనెన్స్ అంటే ఏమి ఇస్తున్నారు, మామూలుగా దానా ఇస్తున్నారా, పల్లి పొట్టు ఉంటుంది కదా పల్లి పొట్టు ఇస్తున్నారు, ఇట్లా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గొర్రె పొట్టేళ్ళ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్, ఇది తీసుకొచ్చే ప్లేస్ కూడా ఇంపార్టెంట్. చాలామంది మనకి ఇక్కడ పెబ్బేరు నుంచి తీసుకురావడం జరుగుతుంది, మనకి ఇక్కడ మల్లెపల్లి నుంచి తీసుకురావడం జరుగుతుంది, నెల్లూరు నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రైతు వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అనే వివరాలు మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కురుమూర్తి గారు. నమస్తే. మీరు ఇంతకుముందు మోటార్ ఫీల్డ్లో ఉండడం జరిగిందని నాకు తెలిసింది. ఫస్ట్ మోటార్ ఫీల్డ్, తర్వాత గేదెలతో డైరీ ఫాము, ఆవులతో డైరీ ఫాము, ఫైనల్గా వచ్చేసి మనకు పొట్టేళ్ల పెంపకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా కూడా ఒక బ్యాచ్ తీసేయడం జరిగిందని తెలియజేశారు. అయితే మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు మీ జర్నీ ఏంది, ఎందుకు ఇన్ని బిజినెస్లు చేంజ్ అవుతూ వచ్చారు మీరు? ఇప్పుడు డ్రైవర్ నేర్చుకుంటలేడు. జేసీబీ ఫీల్డ్లోకి పోతే జేసీబీ డ్రైవర్ హెల్పర్ రావట్లేదు. హెల్పర్ రావలేకపోవడం వలన డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే. డ్రైవర్ లేకపోవడం వల్ల మాకు చాలా టైట్ పొజిషన్ అవుతుంది. ఓకే. అందుకోసం ఇంకా ఇట్లయితే కాదు, మళ్ళీ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి బిజినెస్ మనం టైంని బట్టి అనుకొని అట్లా అనుకుంటున్నా. ఓకే. అది అట్లా అనుకొని మీరు గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసిరా? గేదెలతో చేసాం. సుడి గేదెలు తేవడం, అమ్మడం, తర్వాత వచ్చేసి మామూలు గేదెలు తెచ్చి కట్టియడం, మామూలు గేదెలు పొట్టి గేదెలు తీసుకొచ్చి కట్టియడం, పడ్డలు తీసుకొచ్చి కట్టియడం. ఓకే. అట్లా తీసుకొచ్చి అట్లా చేసినాం. అవి కొద్దిగా గాసగాలకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. బయటకు పోతే మేపడానికి కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకే దాంట్లో తీసేసారు. దాంట్లో కూడా కొద్దిగా గాసగాలు అంటే జీతగాలు రావడం అట్లా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ ఆవులతో ఎందుకు స్టార్ట్ చేసారు? అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడనే మంచిగా ఉంటుంది ఆవులు. ఇప్పుడు ఆవులు అయితే ఇక్కడనే మేపుతాం కదా, సూపర్ నేపర్ అవి వస్తాం మంచిగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా ఎక్కువ రావడం, కొద్దిగా ఇబ్బందులు, డిసీజులు రావడం, మన కొద్దిగా దాని మీద అవగాహన లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది తీసేసారు. ఇప్పుడు కూడా ఒక 3-4 ఉన్నట్టున్నాయి. ఇంకా ఉన్నాయి, 5 ఉన్నాయి. అవి కూడా తీసేసే ఆలోచన ఉందా? ఉంది. మొత్తం మీద గొర్రె పొట్టేళ్ల మీద డిపెండ్ అయ్యి. గొర్రె పొట్టేళ్ల రైట్. మరి ఈ గొర్రె పొట్టేళ్ల పెంపకం చేయాలనుకున్నప్పుడు మీరు అక్కడ 2-3 రకాలుగా ఇబ్బంది పడ్డారు. మీరు మోటార్ ఫీల్డ్లో సక్సెస్ ఉన్నా మిగతా వాటితో కొంత ఇబ్బంది పడ్డారు. మరి ఇక్కడికి వస్తే ఇబ్బంది అవుతుందని మీరు ఆలోచించలేదా? ఇవి ఇంతకుముందు మనకు తెలుసు అన్నమాట దీంట్లో గురించి. ఓకే. అవగాహన ఉంది. ఓకే. అవగాహన ఉంది. ఇవి కూడా బయటకి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండే. బయటకు బంద్ చేసి ఇప్పుడు ఓన్లీ ఇన్ని పెట్టే పొట్టుతోనా, సూపర్ నేపర్తోనా దానాలు వేసి ఇట్లకెళ్ళి ఈయన్ని పెంచుతాం మనం. పెంచి మళ్ళీ మంచి బ్రీడింగ్ గ్రోతింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మేసుకుంటాం మనం. ఓకే. ఎన్ని నెలలు పెంచుతారు మామూలుగా? ఎన్ని నెలలు అంటే 4 నెలలు, 3 నెలలు. సైజుని బట్టి పిల్ల చిన్నగా ఉంటేనో కొద్దిగా ఎక్కువ రోజులు పెంచుతాం, పెద్ద పిల్లలు తెచ్చుకుంటే కొద్దిగా తక్కువ రోజులు పెంచుతాం. ఓకే. ఇంతకుముందు ఒక బ్యాచ్ తీసేసినాం అన్నారు కదా, ఎన్ని తీసేసారు ఆ బ్యాచ్లో మీరు? 200 పొట్టేళ్ళ దాకా అమ్మేసి. 200 పొట్టేళ్ళు. ఎంత 200 పొట్టేళ్ళకు మీకు ఎక్స్పెండిచర్ ఎంత అయింది, మీకు ఎంత లాభం? మనం వచ్చేసి 6,700, 7,000 వరకు మనకు పడ్డాయి అప్పుడు వచ్చేటప్పుడు. ఓకే. మనం 11,500, 12,000 దాకా మనం అమ్ముకున్నాం. మళ్ళీ ఫైనల్ గా మీకు అన్ని ఖర్చులు పోనీ ఎంత వచ్చి ఉంటుంది? ఫస్ట్ వెళ్ళేమ్మడి ఒక 1,500 దాకా మిగిలినాయి మాకు. 1,500 దాకా అంటే టోటల్ ఎంత వచ్చి ఉంటుంది? టోటల్ దాకా 2 లక్షల దాకా 2 లక్షల దాకా మిగిలింది. చాలా మంది ఇప్పుడు గొర్రె పొట్టల పెంపకం చేయాలన్నా, మేకల పెంపకం చేయాలన్నా, గొర్రెల పెంపకం చేయాలన్నా ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. మీరు ఈ బేస్మెంట్ ను కొంచెం హై లేపి ఇట్లా సెటప్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఇంకా వాతావరణం గాలి కానీ మంచిగా స్వచ్ఛంగా వస్తుంది. ఇప్పుడు ఎలివేటెడ్ అయ్యాలంటే కొద్దిగా అమౌంట్ ఖర్చుతో కూడింది. మనం ఫస్ట్ టైం పెడుతున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే కొద్ది దాన్ని ఆలోచించేద్దాం అన్నట్లు ప్రస్తుతానికి అయితే కిందనే పెట్టినాం. మేము ఉన్నాం కూడా, మంచాలు కూడా ఉన్నారు, 2 గాసగాళ్ళు వాళ్ళు చేస్తారు. ఎలివేటెడ్ షెడ్ లేకుండా ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఇట్లా వేసుకోవడం వల్ల 4 లక్షల దాకా వచ్చింది షెడ్ మొత్తం. 4 లక్షలు. అదే ఎలివేటెడ్ షెడ్ చేయాలంటే ఎక్కువ వస్తుంది. 15 లక్షల దాకా వస్తుంది. 15 లక్షల దాకా వస్తుంది. ఇవన్నిటికి కలిపి ఇప్పుడు ఇక్కడ మీకు మేతకు స్టాండ్లు, తర్వాత ఇక్కడ వాటర్ కోసం సపరేట్ ఏం పెట్టలేదా మీరు? టబ్బుల్లో పెడతాం, టబ్బులో తాగుతాం. ఓహో, టబ్బుల్లో తాగుతాయి, టబ్బులో తాగేస్తాయి. ఓకే. మళ్ళీ మిగతా మ్యాటర్లోకి పోయే ముందు మెయిన్గా మీరు ఈ గొర్రె పొట్టేళ్ళ
ఆ ఫామ్ పెట్టాలంటే ఈ గొర్రెల సెలక్షన్ అనేది మనకు ఇంపార్టెంట్. మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఒక దాని మీద ఎంత కాస్ట్ పెడతారు? మేము 3 నెలల పిల్లని చూసుకుంటాం. గూడూరు పిల్ల అయితేనేమో పిల్ల మంచిగా వస్తుంది. ఓకే. గూడూరు పిల్ల కొద్దిగా జంప్ వస్తుంది, పెద్దగా ఎంత గ్రోతింగ్ వచ్చే కొద్దిగా మనకు డబ్బులు అట్లా ఉంటుంది. ఓకే. మన పిల్ల అయితే ఏమంటే కొద్దిగా పొట్టిగా వస్తుంది. ఓకే. ఒక 4-5 నెలలు 6 నెలలు అయినాక ఇంకా అది ఆగిపోతుంది. ఇది ఎంత పెరుగుతుంటే ఎంత డెవలప్మెంట్ ఉంటుంది ఈ పొట్టేలు అయితే. ఓకే. అది అంతగా మన పిల్ల రాదు అట్లా. మన పిల్ల కొద్దిగా లాస్కి వస్తుంది. ఎంత కాస్ట్ పెడతారు ఒక దాని మీద మీరు 3 నెలల పిల్ల కంటే? 3 నెలల పిల్ల కంటే 6,500 7,000 వరకు పెడతాం. 7,000 వరకు పెడతారు. అంత కాస్ట్ పెడతారా? 7,000 పెడతాం ఒక పిల్ల మరి. ఓకే. మీరు మెయిన్గా గూడూరు నుంచే ఎక్కువ తీసుకొస్తారు. ఇక్కడ ఈ సైడ్ మనకు పెబ్బేరు ఏరియా కూడా తెస్తాం కానీ తక్కువ. మంచి Hmm. పిల్ల దొరికిందంటే తెస్తాం ఈడ కూడా. కానీ పిల్ల సైజుని బట్టి జంపు ఉంటే తీస్తాం. చిన్నగా ఉండి కొద్దిగా బాగాలేకుండా ఉంటే కూడా తేం మళ్ళా. మ్యాక్సిమం ఎన్ని నెలలు పెంచుతారు ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మేము 3 నెలలు 3 నెలలు లేదా 4 లేదా 2 నెలలు కూడా అమ్ముతాం ఒకసారి సైజుని బట్టి. అంటే మీరు సైజుని బట్టి అమ్ముతా అంటున్నారు. మీకు పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బక్రీద్ అయిపోయింది, రంజాను, దసరా, ఇట్లా మనకు సంక్రాంతి, ఇట్లా ఏమన్నా సీజన్లు టార్గెట్ చేసుకుంటారా, లేదా మామూలుగా పెంచి 3 నెలలకు 4 నెలలకే అమ్ముతుంటారా? బక్రీద్కు బాగుంటాయి. బక్రీద్కు ముందర 3 నెలల ముందర బాగా తెస్తాం. అప్పుడు కొమ్ములు ఉంటేనే కొంటారు వాళ్ళు ఎక్కువ. పెద్ద పిల్ల సంవత్సరం ఉంటేనే కొంటారు వాళ్ళు. అందుకోసం కొద్దిగా పెద్ద పిల్లని తెచ్చుకుంటాం ఆ టైంలో. ఓకే. మళ్ళీ ఇప్పుడు చిన్న బ్యాచ్ ఇది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం అయిపోయే లోపల అమ్ముకొని మళ్ళీ పెద్ద మళ్ళీ తెచ్చుకుంటాం. అంటే సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లు తీయాలనేది మీ టార్గెట్? 4 బ్యాచ్లు నాటారు. 4 బ్యాచ్లు తీయాలి. ఇప్పుడైతే ఒక బ్యాచ్ తీసేసి ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇయర్ దాదాపు 5 నెలలు గడిచిపోయింది కాబట్టి 5 నెలలు ఒక బ్యాచ్ తీసేసారు. 4 బ్యాచ్లు తీయాలనేది 4 బ్యాచ్లు తీయాలి మీ టార్గెట్. మా టార్గెట్. అయితే మెయిన్గా ఈ పొట్టేళ్ళు మనకు మెయిన్గా ఇప్పుడు మీరు 4 నెలల తర్వాతనే అంటున్నారు కాబట్టి అప్పుడు పర్టికులర్ సైజ్ ఇంత వస్తేనే తీసేద్దాం అనుకుంటారా, గుండు గుత్తలాగా అన్నీ ఒకటేసారి తీసేస్తారు? సైజుని బట్టి తీసేస్తాం. పిల్ల మనకు చేతికి వచ్చింది, వాళ్ళు కొనుక్కుంటాం, వాళ్ళకు కూడా కూరవీనికి వచ్చిందంటే తీసేస్తాం. మామూలుగా మనకు వాళ్ళకి కూడా లాభం కూడా మనకు కూడా లాభం రావాలి, వాళ్ళకు లాభం రావాలి. అదే మొత్తం చిన్న అమ్మితే మళ్ళీ లాస్ అవుతాం మనం. ఓకే. మీరు ఇక్కడ జీతగాలను పెట్టుకున్నారు. రోజు ఎన్ని పూటలు దాన ఇస్తారు, ఎన్ని పూటలు మేత వేస్తారు, దానా ఏది ఇస్తారు, మేత ఏది ఇస్తారు? దానా వచ్చేసి పొద్దుగాల 6 గంటలకి ఇచ్చేస్తాం. ఓకే. మక్కలు ఇస్తాం, నానబెట్టి మక్కలు ఇస్తాం, పల్లి ఇస్తాం, పల్లి చెక్క, తర్వాత వచ్చేసి ఇది తౌడు. ఓకే. తౌడు ఇంకా ఫీడింగ్ మామూలు ఒకటి వేస్తాం, వేరే ఫీడింగ్ వేస్తాం దాంట్లో. ఓకే. అట్లా కాల్షియం వేస్తాం ఒక పూట మిల్లెట్ మిక్చర్ వేస్తాం మళ్ళీ. ఓకే. సాయంకాలం పొద్దుగాలు ఇస్తాం కదా, ఒక పూట మిల్లెట్ మిక్చర్, ఒక పూట కాల్షియం. వారానికి ఒకసారి లివర్ టానిక్ పెడతాం. మళ్ళీ వారం ఖచ్చితంగా లివర్ టానిక్లు తాపుకుంటాం. ఓకే. బలం మందులు తాపుకుంటాం మళ్ళీ కొన్ని. అట్లా ఈ విధంగా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారు. మేత ఏది ఇస్తారు? మేత సూపర్ నేపరు, ఒట్టి పొట్టు, శనగపొట్టు వేస్తారు. ఈ సూపర్ నేపర్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు? సూపర్ నేపర్ 1 ఎకరం ఉంది ఇప్పుడు. సరిపోతుందా? మస్తు అవుతుంది. ఇప్పుడు ఇటువంటి ఏమి ఇవ్వరా? ఎడ్లు చూసాను ఇంకా పెట్టలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎండాకాలం రాదని స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు పోయాలి. వీటితోనే మీరు పెట్టే ఈ మేత దానాతో వెయిట్ బాగా వస్తున్నాయి? వెయిట్ మంచిగా వస్తాయి. ఓకే. అయితే మీకు ఈ గొర్రె పొట్టేళ్ళు అంటే ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పెంచి అమ్ముతున్నారు కాబట్టి ఈ 3-4 నెలల్లో కూడా వాటికి మనకు పీపీఆర్ కానీ అవి సంథింగ్ వ్యాక్సిన్స్ వేయించవలసి ఉంటుంది, వాటికి వచ్చే రోగాలను కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ రోగాలు వస్తే ఈ రోగాల గురించి మీకు ఐడియా ఉందా? ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుంటారు? మనకు తెలుసు అనమాట. అంటే మనం ఆల్రెడీ పీపీఆర్కు వ్యాక్సిన్ వేపిస్తాం, గాలికుంట్లకు వ్యాక్సిన్ వేపిస్తాం, అమ్మతల్లి వస్తాయంటే దానికి వ్యాక్సిన్ ఉంటుంది. అన్ని అంటే మనం పొజిషన్ చూసుకొని వేసుకుంటాం. పాటకు కూడా వ్యాక్సిన్ ఉంటుంది. మన పిల్లని బట్టి దాన్ని ఎప్పుడు ఏ టైంలో ఏది అది వేసేస్తా దానికి మళ్ళా. అట్లా వేసుకున్న తర్వాత ఉంటుంది. ఇట్లా ఒకవేళ ఏమైనా సుస్తులు గిట్లా ఏంటంటే మనకు చేస్తాం, ఇంజక్షన్ గిట్లా మనమే చేసుకుంటాం అన్ని. నీకు రోగం వచ్చిందంటే కనీసం ఒక 15 కేజీలు ఉన్నది 12 కేజీలు 10 కేజీలకు తగ్గిపోతుంది మనకు. అక్కడ అప్పుడు లాస్ అవుతాం. మళ్ళీ దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే మళ్ళీ 2 months పడుతుంది. మళ్ళీ మనం దీన్ని మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడు మీరు ఇక్కడైనా సరే మళ్ళీ అక్కడైనా సరే లైవ్ వెయిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా, లేదా దాని సైజ్ చూసి మాత్రమే ఇస్తారా? లైవ్ వెయిట్ కావాలంటే లైవ్ వెయిట్ కూడా ఇస్తాం, లేదు సైజ్ చూసి రేట్ కావాలంటే అట్లా కూడా ఇచ్చేస్తాం. 2 విధాలుగా మనతో కంటిన్యూ ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి అమ్మనికి. ఓకే. లైవ్ వెయిట్ అంటే లైవ్ వెయిట్. ఓకే. ఇంకో పాయింట్, మీరు మోటార్ ఫీల్డ్లో ఉన్నారు, గేదెలతో డైరీ ఫామ్ చేసారు, ఆవులతో డైరీ ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉందని కొన్ని ఆవులు మాత్రమే ఉన్నాయి, అవి కూడా తీసేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇప్పుడు పొట్టేళ్లతో మీరు ఈ నిర్వహణ చేస్తున్నారు, మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఇంకా పొట్టేళ్ళది నాకు బెస్ట్ అనిపించింది ఇప్పట్లో.
పొట్టేలది బెస్ట్ అనిపించింది. ఆవులు కూడా బెస్టే, కానీ కాకపోతే ఈ గాసగాలు ఏం చేస్తారంటే మనం ఒక 2 రోజులు లేకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో మేత సరిగా వేయకపోవడం వలన మొత్తం డౌన్ అయిపోతుంది ఆవు. మళ్ళీ వచ్చి కోలుకొని చేసేటాలకు అది పాలు కరెక్ట్ ఇవ్వట్లేదు. కాకపోతే మన ఇంటిలో చేసుకుంటే ఆవులతో కూడా చెడిపోయింది కాదు. ఒక ఇంటిలో మనం అనుకుంటే పెన్ల మూడు ఉండి భార్య భర్తలు చేసుకునే వాళ్ళు ఉంటే మంచిది. డైరీ ఫామ్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే మనము కాకుండా వర్కర్స్ పెడితే వర్కర్స్ పెట్టి మనం కూడా 24 hours ఇన్నే ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఇవన్నీ పెట్టి ఎక్కడో పోతాం అంటే కాదు. అవైనా ఇవైనా ఏవైనా కాకపోతే ఇవి కొద్దిగా తక్కువ ఉన్నా నడుస్తుంది. ఒక రోజు మనం ఎక్కడ పోయినా నడుస్తుంది. సాయంకాలం వచ్చి చూసుకోవాలి మళ్ళీ దీంట్లోనూ ఏది మేస్తుంది ఏది మేస్తలేదు దానిలో వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటాం మొత్తం ఏది మేస్తుంది ఏది మేస్తలేదు అని అట్లు. ఓకే, మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పొట్టేల ఫామ్ పెట్టాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎలివేటెడ్ అయితేనో కొద్దిగా సింపుల్గా ఉంటుంది, కానీ కొద్దిగా ఖర్చుతో కూడింది. ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు మామూలుగా మనం ఫస్ట్ దాని గురించి అవగాహన వచ్చిన తర్వాత వస్తే పెట్టుకుంటే మంచిది. మొత్తానికి అవగాహన లేనిది నేను 200 పెడతా 300 పెడతా ఇంత వస్తాయంటే కాదు. అది ఫస్ట్ మనకు అవగాహన అనేది రావాలి ఖచ్చితంగా. దీని మీద వస్తే పెట్టుకున్న తర్వాత ఒక 50 పెట్టుకున్న సరే చూసుకోవాలి. మాకు ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసినాం. మాకు అనుభవం లేకుంటే కూడా కాదు. తెచ్చే విధానం కూడా ఫస్ట్ మనం బ్రీడింగ్ ఎట్లా తెచ్చుకోవాలి. నీ చిన్నది నువ్వు 5,000 పోయేది 7,000కి తెస్తే మళ్ళీ ఎంత కమ్ముకోవాలి నీ వెనక చిరి, అది కూడా లాస్ట్ పాయింటే కదా. మనం ఇప్పుడు 6,000 పోయేది 6,000కి తెచ్చుకుంటేనే మనం 10 రూపాయలు రేపు అమ్ముకుంటాం. నువ్వు 8,000 6,000 8,000 తెచ్చిన తర్వాత 2,000 లాస్ట్లోకి వస్తాం మనం. అప్పుడు ఏం చేయాలి మనం? దాన్ని ఇబ్బంది అయితే కాబట్టి సెలెక్షన్ చేసుకునే విధానం కూడా పర్ఫెక్ట్ ఉండాలి. అమ్ముకునేటప్పుడు కూడా మనం ఒకవేళ ఒకవేళ ఈడికి వస్తే అమ్ముకుంటే పర్ఫెక్ట్ వస్తుందంటే అమ్ముకోవచ్చు. లేదు ఈడగడు అంటే ఆడ అమ్ముకునే కెపాసిటీ కూడా కావాలి. మనం బయట మార్కెట్ పోయి అమ్ముకునేటట్లు కూడా ఉండాలి. అన్నిట్లోకి ఉంటేనే అవుతుంది. మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆటల కాడికి తెచ్చింటారు, దానాలకు అమౌంట్ లేక కూడా కొంతమంది ఆపిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో అట్లా అయింది ఒకటితోన. ఓకే, నాతో పాటు తెచ్చిండు ఆ పిల్లాడు. తెచ్చిన తర్వాత ఏమైంది, దానాలకు అమౌంట్ లేక దానాలు సరిగా వచ్చలేడు. ఆడనే ఉండే ఇప్పటికి వెయిట్ పెరగవు మనకు నష్టమే, నష్టదానం అది అట్లా అంటున్నాం. ఓకే, మొత్తం మీద దీంట్లో మీద కూడా కేర్ తీసుకోవాల్సిందే. కేర్ తీసుకుంటే మనం సక్సెస్ కావడానికి కేర్ తీసుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదన్నా మనం వెనక సిరి ఇయ్యాల పెట్టి యాన్న ఉండి 10 రోజులకు వస్తామంటే కాదు. ఇక్కడ ఉండి చూసుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ మొదలు పెట్టతో ఎన్ని వాటితో మొదలు పెట్టవచ్చు? 50తోనే పెట్టుకున్నాం ఏం కాదు. ఒక 20తోన ఒక 50తోన ఫస్ట్ ఒక బ్యాచ్ చూసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వర్షాకాలం రోగాలు ఎక్కువ వస్తాయి. మళ్ళీ వర్షాకాలం మనకు ఎండాకాలం బిజినెస్ లాగా ఉండదు. వర్షాకాలం కొద్దిగా చాలా ఇబ్బందులు ఉంటుంది. ఎండాకాలం అయితే ఫ్రీనెస్లో ఉంటుంది. ఓకే, అంటే వచ్చేది వర్షాకాలము. ఈ బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్త ఉండి చేయాలి. చలికి కూడా మంచిగా కట్టుకోవాలి. మంచిగా మనం కదా ఇప్పుడు వెచ్చదనం ఉంటే ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉంటావు, దీంట్లో కూడా కట్ల పెడితేనే డెవలప్మెంట్కి వస్తుంది ఇది. ఓకే, ధన్యవాదాలు కురుమూర్తి గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన యువ రైతు కురుమూర్తి గారు చెప్పిన వివరాలు. నేను మోటార్ ఫీల్డ్లో ఉన్న గేదెలతో డైరీ ఫామ్ పెట్టిన, ఆవులతో డైరీ ఫామ్ నిర్వహించిన, వాటన్నిటితో పోల్చుకుంటే పర్సనల్గా నాకు వచ్చేసి గొర్రెల పెంపకం అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పటికి వచ్చేసి నేను 200 పొట్టేళ్లను బ్యాచ్లో తీసేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ 100 పొట్టేళ్ళు రెడీగా ఉన్నాయి. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకుంటే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. నేను ఎలివేటెడ్ షెడ్ అనేది ఎందుకు వేసుకోలేదంటే ఖర్చుతో కూడుకున్నది. ఇది ఖర్చు కొంచెం తక్కువ కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగిందని మనకు ఈ గొర్రె పొట్టేళ్ల ఫామ్ గురించి కురుమూర్తి గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.